సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం తత్సం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః దివ్యోపాదం సంచతుష్టతే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దసాంగుళం. ఓం పురుష ఏవేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉదామృతత్వశేషాణః యసన్నేనాతిరోహితి ఏతావాణిస్య మహిమా ఆతో జాయంగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉత్పైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వజ్య వ్యక్రమాత్ నాశనాశనే అభి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఈరోజు మనం విభూతి యోగం లాస్ట్ శ్లోకానికి వచ్చేస్తున్నాం. ఇవి టోటల్గా 42 శ్లోకాలు. మనం ఆల్రెడీ 36 శ్లోకాలు చూపించుకున్నాం. ఇంకా 5-6 శ్లోకాలే ఉన్నాయి. సో భగవంతుడు ఈ విభూతి యోగంలో ఏంటంటే తన విభూతుల గురించి చక్కగా ఆయన వివరించారు. అంటే ఆయన తాలూకా లీలలు, ఆయన ఎవరు అన్నది ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఆయన మనకు వివరించి చాలా చక్కగా దాన్ని మనకు చెప్పడం జరిగింది. అయితే ఇది లాస్ట్ శ్లోకంలో మనం 36 శ్లోకాలు నేర్చుకున్నాం. 36వ శ్లోకంలో ఆ భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఒకసారి దాన్ని నమరు వేసుకుంటూ వద్దాం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం అనేసి అక్కడ అతను 36వ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? ద్యూతం చలయత అస్మి అంటే ద్యూతం అంటే జూదం. నిజంగాను ఆ జూదాన్ని నేనే అని చెప్పడంలో ఆయన తాలూకా భావం ఏంటి అని మనం గ్రహించుకోవాలి. ఈ జూదం కూడా నేనే. జూదం అంటే అది చాలా చెడ్డదే అని చెప్పచ్చు. దానికి ఎవరైతే దాసోహం అయిపోతారో వాళ్ళు పాపానికి వెళ్ళిపోతారు. అది చాలా డేంజరస్ థింగ్. కానీ అది నేనే అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే అది మనలో ఉన్నది. అంటే అగ్ని కూడా తనే, ఆ నది కూడా తనే, సింహాన్ని నేనే అనేసి అన్నీ చెప్తున్నాడు కదా. అంత భగవంతుడే అని సింహం దగ్గరికి వెళ్తే ఏంటి మనకు ఊరుకుంటుందా? అలాగే మనం అగ్ని దగ్గరికి వెళ్తే అగ్నికి వెళ్ళి అగ్నిలో దూకిస్తే మనం ఏంటవుతాం? చచ్చిపోతాం. అలాగే సింహం తినిస్తే దానికి ఆహారంగా వెళ్ళిపోతాం. అలాగే చాలా చాలా ఉన్నాయి. అవన్నీ తనవే. కానీ ఏంటంటున్నాడు? దానికి తగినట్టు మీ బుద్ధిని ఉపయోగించుకోండి. అవి ఎప్పుడైతే మనం చెరువులో ఉన్నామో ఆ చెరువులో ఉంటే దానికి తగిన పనిష్మెంట్ మనం అనుభవించక తప్పదు. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీ జాగ్రత్త, నీ బుద్ధి, నీది నువ్వు ఉపయోగించు. అంతేగాని అవి క్రూర మృగాల దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత అగ్నిలో దూకడం, ఆ తర్వాత నదిలో పడిపోవడం, ఇవన్నీ చేసినట్టయితే ఇవన్నీ అది మీకు చెడ్డమే తెస్తాయి కానీ మంచివి తేవు. అంటే భగవంతుడు మీకు ఏంటి ఇచ్చాడు? బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మనసునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవి మీరు ఉపయోగించి వాటికి దూరంగా ఉన్నట్టయితే మీకేమవ్వదు. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? జోదాన్ని నేనే అంటున్నాడు. ఆ జోదం ఎలాంటిది?
చాలా చెడ్డది, కానీ దాన్ని మాత్రం నేనే అంటున్నాడు. ఎందుకు ఇలా అన్నాడు అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి, ఏది చెడ్డదో ఏది మంచిది మీరు గ్రహించుకోండి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటున్నాడు? తేజస్వినామహం, నేను ప్రభావము. ఎవరైతే ప్రభావం ఉంటారో, ఎవరైతే గొప్పవారో, ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళలో విజయాన్ని నేనే అంటున్నాడు. జయాస్మి వ్యవసాయోస్మి, జయానికి నిశ్చయానికి నేనే కారకుడు. సత్వం సత్వవతామహం, సాత్విక భావం ఎవరికైతే ఉంటుందో ఆ సాత్విక భావం ఉన్న వాళ్ళలో నేనే అనేసి ఇక్కడ చెప్తుంటున్నాడు. అంటే పంచకుల్లో జూదాన్ని నేనే, నెక్స్ట్ బలశాలలో ఆ బలాన్ని కూడా ఆ ప్రభావాన్ని కూడా నేనే. ఆ తర్వాత ఎవరైతే విజయం చేశారో ఆ విజేతలు కూడాను ఆ విజయం చేసినట్టు గర్వపడుతున్నారు, కానీ ఆ విజయం నా వల్లనే అవుతుంది. వాళ్ళకి ఎటువంటి బలం కానీ ఏమీ లేదు, నా శక్తితోనే వాళ్ళు విజయం చెందారు. ఆ విజయాన్ని నేనే అంటున్నాడు. ఆ తర్వాత ఎవరైతే సాత్వికంగా ఉంటారో, ఎవరైతే చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే సాత్విక భావంతో నడుస్తారో ఆ సాత్విక అన్నది నేనే. అంటే మంచి భావంతో ఉన్న వాళ్ళని కూడా ఆ గుణం ఏదైతే సాత్విక గుణం ఉందో ఆ సాత్విక గుణాన్ని నేనే అనేసి 36వ శ్లోకంలో మనకి చాలా చక్కగా వివరించారు. ఇంకా 37వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. ఏంటంటున్నాడు? 37 వృష్టీనాం వాసుదేవాస్మి. ఇక్కడ వృష్టి అన్నాడు, మీరు జాగ్రత్తగా దాన్ని ఉంచాలి. వృష్టీనాం వాసుదేవాస్మి పాండువాణం ధనంజయ మునినాం అపి అహం వ్యాసం కవీనముసనా కవి. చూడండి, మొత్తం 4 పదాలు, ఈ 4 నావే అంటున్నాడు. వృష్టీనాం అంటే వృష్టి వంశాల్లో ఆ వంశం ఎవరిది? కృష్ణుని తాలూకా వంశం. ఆ కృష్ణుడు ఎక్కడ? వాసుదేవుని కుమారునిగా జన్మించాడు. ఆ వాసుదేవుని తాలూకా ఆ వంశం, దాన్ని వృష్టి వంశంలో అందులో ఉన్న వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరి ఇంట్లో అయితే పుట్టాడో ఎవరు ఆ వాసుదేవుడు, ఆ వాసుదేవుని కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే వృష్టి వంశంలో వాసుదేవుణ్ణి నేనే. ఆ తర్వాత ఏంటంటున్నాడు? పాండువాణాం జనంజయ, పాండవుల్లో ఎవరైతే పాండవులు ఉన్నారో వాళ్ళలో గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ అందరికన్నా గొప్పవాడు ఎవడు? మనకి అర్జునుడిగా పేరు తెచ్చుకున్నవాడు ఉన్నాడు. ఆ అర్జునుడిని నేనే అంటే అర్జునుడిని నేనే అని అక్కడ ఎలా చెప్పగలిగాడు? కృష్ణుడు ఏంటంటున్నాడంటే నువ్వే నేను, నేనే నువ్వు అన్న భావనతో అతను చెప్తున్నాడు. అంటే నువ్వు నేను, నేనే నువ్వు, ఆ భావన నీ దగ్గర ఎప్పుడైతే వచ్చిందో నువ్వు నేను నీది అంటే మన ఇద్దరం ఒకటే. ఎలాగ చెప్పగలిగాడు? ఈ పాండవుల్లో పెద్దవాడు ఎవడు? ధనంజయుడు. ఆయన ఎవడు? ధర్మరాజు. ఆయన పెద్దవాడు, పాండవుల్లో శ్రేష్ఠుడు, అగ్రజుడు, ధర్మాత్ముడు. ఆయన మంచి ధర్మాత్ముడే, కానీ ఆయన గురించి ఏం చెప్పట్లేదు. నేనే అర్జునుని అని చెప్తున్నాడు. ఈ అర్జునుడని చెప్పడానికి కారణం ఏంటి?
ఈయన ఏంటి నరనారాయణుని తాలూకా అవతారంలో నారాయణ అవతారం ఉంది. ఆ తర్వాత కృష్ణ అవతారం వచ్చింది. అంటే సత్వలోకం. ఆ తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అంటే యుగాలు ఇలా వస్తున్నాయన్నమాట. ఆ మొట్టమొదటి సత్యయుగంలో ఉన్న సత్యనారాయణ స్వామి అంటే నరనారాయణుడి దగ్గర ఆ అవతారంలో నువ్వెవరవట? నువ్వు నర ఋషివి. ఆ అవతారంలో నువ్వు నా దగ్గరే ఉన్నావు, నువ్వు నర ఋషిగా ఉన్నావు. అందు గురించి అప్పటి నుంచి అప్పుడు నువ్వు చాలా భక్తుడివి. ఆ భక్తుడు కనుక నేను ఈ కృష్ణ అవతారంలో నేను అంటే కృష్ణుడిగా జన్మించి నువ్వు అర్జునుడిగా జన్మించావు. నేను దేవదేవుణ్ణి. అంటే అందుకే నీకు నాకు ఆ డిఫరెన్స్. నువ్వు నరనారాయణుడు కనుక అంటే నర ఋషిగా నువ్వు అప్పుడు ఉన్నావు కనుక మన ఇద్దరం ఒకటే. ఈ జన్మలో నువ్వు అర్జునుడిగా చూపించావు. ఈ జన్మలో నేను కృష్ణుడిగా నేను తీసుకొని నా తాలూకా శక్తుల్ని నేను చూపిస్తున్నాను. కానీ మన ఇద్దరం ఒకటే. నేనే నువ్వు, నువ్వే నువ్వు. ఆ తర్వాత నువ్వు నా చాలా ప్రియమైన వాడివి. అందుగురించి ఆ స్వరూపం నీ తాలూకా స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేనే అని ప్రకటించున్నాడు అనమాట. అక్కడ అందుకే పాండవాణాం ధనంజయ. ధనంజయ అంటే అర్జునుడు నేనే. మునీనాం అపిహం అంటే మునుల్లో. ఏంటి మునుల్లో ఎవడు గొప్పవాడు? చాలా గొప్పవాడు వ్యాసుడు. ఆ వ్యాసుడిని అంటే వేదవ్యాసుడు. ఆయన ఎలాంటి వాడు? చాలా పెద్ద పండితుడు, అనేక శాస్త్రాలు తెలుసు, చాలా పెద్ద జ్ఞాని, ఎన్నో రచించాడు. మహాభారతాన్ని ఆయనే రచించాడు, రామాయణం పురాణాలు చాలా రచించాడు. ఇతడు అనేక వేదాలు క్షుణ్ణంగా చదువుతూ అది అర్థాన్ని చెప్తూ ఆ వేదాల్లో ఉన్నవాడు. చిన్నవాడు కాదు వేదవ్యాసుడు. ఆ వ్యాసుడి వల్లనే మనం ఈరోజు గీతని నేర్చుకుంటున్నాం. ఈ గీతకి కారణమయ్యేది ఎవడంటే వ్యాసుడే. ఆ వ్యాసుడు లేకపోతే మనం ఏది హిందూ మతమే లేదు. అలాంటి వాడిని నేనే అని చెప్తున్నాడు అనమాట. మునీనాం అపిహం. తర్వాత వ్యాసం కవీనాముసనా కవి. ఏది? వ్యాసుడు, వేదవ్యాసుడు నేనే అని చెప్తున్నాడు అక్కడ. మునీనాం అపి వ్యాసం. వ్యాసం అంటే వ్యాసుడు. ఈ వ్యాసుడు నేనే. నెక్స్ట్ కవుల్లో ఎవడు? ఉసనా అని చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? కవీనా ఉసనా కవి. ఉసనా అంటే శంకరాచార్యుడు. శంకరాచార్యుడిని ఉసనా అంటారు. ఆ శంకరాచార్యుడిని నేనే. కవుల్లో శంకరాచార్యుడిని నేనే అనేసి ఈ శ్లోకంలో మనకి ఇది అందించాడు. ఏంటంటున్నాడు? వృష్టీనాం వాసుదేవోస్మి పాండవాణాం ధనంజయ మునీనాం అపిహం వ్యాసం కవీనాముసనా కవి. కవుల్లో ఉసనా అంటే శంకరాచార్యుడు. ఆ శంకరాచార్యుని నేనే. ఆయన ఎవడు? శంకరాచార్యుడు చాలా పెద్ద పండితుడు, చాలా పెద్ద జ్ఞాని, అన్నీ ఆయనకి తెలిసినవే. కవుల్లో చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆయనే కవి. ఆయన కూడా ఆ శంకరాచార్యుని కూడా నేనే. అంత జ్ఞాని అయిన వాడిని అతను కూడా నేనే అనేసి ఇందులో ప్రకటిస్తున్నాడు. ఋషీనాం అంటే ఋషివంశంలో వాసుదేవుణ్ణి నేనే. పాండవుల్లో ధనంజయుడిని నేనే. మునుల్లో వ్యాసుని నేనే. కవిల్లో ముసనా అంటే శంకరాచార్యుడిని నేనే అనేసి ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. 37. నెక్స్ట్
38 శ్లోకం 38వ శ్లోకంలో ఏంటి మనకు అందించాడో మనం చూద్దాం. ఎందుకంటే ఆయన తాలూకా విభూతులు కనుక మనం జస్ట్ ఒకసారి టచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత 38లో దండో ఏంటంటున్నాడు? ఫస్ట్ దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం అని స్పష్టవాడు అన్నాడు. తర్వాత మౌనం చైవాస్మి గుహ్యాణం జ్ఞానం జ్ఞానావతామహం. జ్ఞానం జ్ఞానావతామహం. దండో దమయతామస్మి అంటే అస్మి అంటే నేను. ఏంటి దండం అంటే? దండించు శక్తిని శిక్షించేవాడిని, శిక్షను అమలు చేసేవాడిని, దండపు చేసిన వాడిని ఆయన నేనే. ఎందుకు అలా చేశాడు? అది మనం అంటే ఇక్కడ దండోపాలు ఎందుకు వస్తున్నాయి? దండించిన శక్తి శిక్షించిన అంటే ఇక్కడ దండన అంటే పనిష్మెంట్, శిక్షించడం. ఎవరిని శిక్షిస్తారు? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి. అంటే ఎవరు అంటే ధర్మయుక్తంగా లేని వాళ్ళు. ఎవరైతే ధర్మంగా వెళ్తారో వాళ్ళు పర్వాలేదు. ధర్మాన్ని తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ చాలా కిందకి అంటే పాపాలలో మునిగిపోతూ ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు భగవంతుడు? దండోపదండంగా వస్తాడు, దండించిస్తాడు, శిక్షిస్తాడు. అలాంటి వాళ్ళని శిక్షించి దండించడం దేనికి అంటే వాళ్ళు ఒక మంచి రూట్లో వస్తారు, ఒక మంచి త్రోవలో వస్తారు అన్న భావనతో ఆయన ఇది అట్టి వాళ్ళని వాళ్ళ మైండ్ని మార్చడానికి చేసే ఈ దండన అన్నమాట. దీన్నే దమన శక్తి అంటారు. ఆ దండన దండించేవారిని. అందు గురించి ఎవరైతే ధర్మయుక్తంగా లేక ధర్మ మార్గంలో నడుచుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ పాపాలకు లోనయ్యి తప్పులు చేస్తూ ఎన్నో విధాలుగా ఉంటున్న వాళ్ళని దండోపదండాలుగా శిక్షించిన వాడిని నేనే. ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు అంటే వాళ్ళు మనసు మార్చుకుంటూ ఒక మంచి మార్గంలో వస్తారన్న భావనతో భగవంతుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు నీతిరశ్మి జిగీషితాం అంటున్నాడు. అంటే ఇందులో నీతి అంటే ఏంటి? న్యాయంగా ఉండాలి. న్యాయంతో నువ్వు విజయాన్ని సంపాదించు, న్యాయంగా నువ్వు పారవడు. దేనికైనా న్యాయం ఉండాలి, అన్యాయంగా మాత్రం చేయకూడదు. అన్యాయం చేసావా నువ్వు కిందనే పడతావు. నువ్వు ఏదైనా విజయం కావాలి అంటే న్యాయంగా నువ్వు విజయంగా జయించు. అదే నీతి. నువ్వు ఎప్పుడైతే నీతి కాకుండా నువ్వు అవినీతిగా నువ్వు ప్రవర్తించావే అనుకో, అది విజయం చెందదు, అది న్యాయంగా విజయం అవ్వదు. న్యాయంగా విజయాన్ని సంపాదించాలి అంటే నువ్వు న్యాయంగా నీతిగా ఉండాలి. నీతిగా ఉండి న్యాయంగా ఉండి నువ్వు దేన్నైనా నువ్వు పోరాడి దాన్ని సాధించుకోవచ్చు. అంతేగాని అవినీతిగా మాత్రం ఉండకూడదు. అవినీతిగా ఉన్నావో కిందకి పడతావు అన్న భావనతో అది ఇక్కడ నీతి లేని విజయం అంటున్నాడు. ఆ తర్వాత మౌనం చైవాస్మి గుహ్యాణం అంటే ఈ గుహ్యమైన విషయాలు, చాలా గుప్తమైన విషయాలు,
దాన్ని ఎలా ఉంచాలి? మౌనం పాటిస్తే ఆ సీక్రెట్ అన్నది అవుట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఆ మౌనం ఎవరైతే వహిస్తారో ఆ మౌనాన్ని నేనే అని చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? మౌనం చైవాస్మి గుహ్యాణం. ఆ తర్వాత ఏంటంటున్నాడు? జ్ఞానం జ్ఞానావతమహం. జ్ఞానుల యొక్క తత్వజ్ఞానాన్ని నేనే. ఎవరు జ్ఞానులు? వాళ్ళలో ఉన్న జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ భగవన్నామం స్మరణ చేస్తారు. అంటే వాళ్ళు యథార్థమైన జ్ఞానులు. పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరించి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుని దగ్గరికి తెచ్చుకుంటారు. ఆ భగవంతునితో మాట్లాడతారు. ఆ భగవంతుని దగ్గరగా ఉంటారు. వారి జ్ఞానం ఎంతదంటే చాలా ఉత్తమమైనది. అంతటి జ్ఞానం లేనిదే భగవంతుని మనం దగ్గరికే చేరుకోలేము. కానీ ఇందులో ఉన్న జ్ఞానం ఎలాంటిది అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ భగవంతుని దగ్గరికి రప్పించుకుంటారు. అంటే వాళ్ళ తాలూకా తపశ్శక్తులతోని, వాళ్ళ తాలూకా జ్ఞానశక్తితోని వాళ్ళు ఎంతో సాధన చేస్తూ సాధించి భగవంతుని ప్రత్యక్షమవుతున్నారు అన్నమాట. సాక్షాత్కారం అంటే ప్రత్యక్షితుడు. ఆ ప్రత్యక్షమయ్యి భగవంతునితో ఏంటి కావాలి అనేది వాళ్ళు కోరుకుంటూ తీసుకుంటుంటారు. వాళ్ళు జ్ఞానులు. ఆ జ్ఞానంలో ఉన్నవాడిని నేనే అనేసి ఈ 38వ శ్లోకంలో చెప్పాడు. ఏంటంటున్నాడు? దండోదమయత అస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యాణం జ్ఞానం జ్ఞానావతామహం అనేసి 38లో చెప్పాడు. నెక్స్ట్ 39లో ఏం చెప్తున్నాడు అనేది ఇవేళ 3 శ్లోకాలు. 39 అయిపోయిన తర్వాత 40, 41, 42, 42 శ్లోకాలే రేపటితో కంప్లీట్ అయిపోతుంది. ఏంటి? ఈ విభూతి యోగం. ఈ విభూతి యోగంలో భగవంతుడు ఒక్కొక్క శ్లోకంలో మొత్తం 42 శ్లోకాలు మనకు వివరించాడు. ఈ 42 శ్లోకాలు అన్నీ కలిపి చిన్న చిన్న విభూతులుగా నేను ఒక్క 10 నిమిషాల్లో నేను చెప్తాను. అయితే 39లో ఏంటంటున్నాడు? యచ్చాసి సర్వభూతానాం యత్ చ అసి. అంటే ఏంటి? సర్వభూతాలు, సమస్త ప్రాణులు ఏవైతే ప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నీ నా వల్లే చలనం అవుతున్నాయి. ఏది? ప్రాణి అన్నమాట. అది ఎవరైతే తెలుసుకుంటారో ఆ చలన శక్తి అన్నది నాదే, నా శక్తితోనే అవి నడుస్తున్నాయి. యచ్చాసి సర్వభూతానాం బీజం తనః అర్జున. ఆ బీజం అంటే ఈ విత్తనం లేనిదే మొక్క మొలవదు కదా. అలాగే ప్రతి ప్రాణి అది ఉద్భవించాలి, అది ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఒక ప్రాణితో ఇంకొక ప్రాణులు వస్తాయి. అలాంటి ప్రాణులు పుడుతూ ఉంటాయి. ఇది ఉత్పత్తి చెందుతూనే ఉంటుంది. ఈ ఉత్పత్తి చెందడానికి కారకుడు ఎవడు? భగవంతుడే. అంటే ఆ బీజాన్ని నేనే. ఎలా అయితే ఉత్పత్తి చెందుతుందో ఆ బీజం నేనే అని చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? బీజం తన అంటే అర్జున అవి ఉత్పత్తి అవ్వడానికి కూడా కారణం నేనే అంటున్నాడు. ఆ తర్వాత నతరస్మి వినాయస్మాత్ నా అస్తి. అంటే నేను లేనిదే ఏమి ఉండదు అని చెప్పేస్తున్నాడు. నేను లేనిది ఏమీ లేదు. నేనే ప్రతిదానికి కారణం. ప్రతి వస్తువులో నేనే ఉన్నాను. ప్రతి ప్రాణిలో నేనే ఉన్నాను.
నా అన్నది కావాలి. నత అస్తి వినాయత్, నేను లేనిదే. వినాయత్ అంటే నేను లేనిదే ఏమీ లేదు అని. సర్వ ప్రాణులకి ఉత్పత్తి కారణమైన బీజాన్ని నేను అని అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత నేను లేని చరాచర ప్రాణులు ఏది అసలు ఉండనే ఉండదు. నేను ఉంటేనే నీ తాలూకా ప్రాణం ఉంటుంది. అంటే దాని తాలూకా ఆత్మ ఉంటేనే ప్రతి ప్రాణి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాణిలో నేనే ఉన్నాను, నేనే బీజాన్ని, నేనే అన్నీ చేస్తున్నాను అనేసి అన్ని రూపాలలో, అంటే అన్ని రూపాలు ఏవైతే రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు తనవే అని ప్రకటిస్తుంది. అన్ని ప్రాణుల్లో అతనే వ్యాపించి ఉన్నాడు. ప్రతి ప్రాణిలో కూడా ఆయనే ఉన్నాడు. అతను లేని ఏ ప్రాణి లేదు. అన్ని వేళ మీరు చేసే పని ఏంటంటే, అంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత, అంటే ప్రతి దాంట్లో భగవంతుడే ఉన్నాడు అన్న భావన మీలో వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అంటే ఆయనకి దాసోహంగా ఉంటారు. ఆయనే అన్నిన్ను, ఆయనకి శరణం, ఆయనతోనే అన్నిన్ను. అన్ని వేళ భగవంతుని చింతన చేయుచు, భగవంతుని ప్రార్థిస్తూ, స్వామి నువ్వే ఉన్నావు, నువ్వే కారకుడివి, నువ్వే అంతన్నావు, మా కష్టాల నుంచి ఒడ్డెక్కించిన వాడు నువ్వే, ఇంకెవ్వరూ కాదు, నాకు సహాయం చేసిన వాళ్ళు కూడా నువ్వే, ప్రతిదీ నీదే, అందు గురించి నీకు నేను దాసోహం, నీకు నేను దాసోహం, నాది ఏమైనా తప్పులుంటే క్షమించు, నన్ను ఈ జీవన నౌక, ఈ జీవిత నౌక నుంచి నాకు దాటించే మార్గాన్ని నువ్వు చూపించు అని భగవంతుడిని ఎల్లప్పుడూ ఎవరైతే వేడుకుంటాడో వాడు ధన్యుడవుతాడు. అలాగే మనం కూడాను అలాగా రోజు భగవంతుని చింతనలో తెల్లవారు 5 గంటలకు లెగడం నేర్చుకోవాలి. 5 గంటలకు లేచిన తర్వాత భగవంతుని లేపే మార్గంలో సుప్రభాతం చెప్పుతూ ఆయన్ని లేపుతూ, స్వామి నీ చెంతలో నేనున్నాను, నా కర్మలను నువ్వు నాతో ఏం పనులు చేయిస్తావో నీదే, దీని తాలూకా ఫలితాలు కూడా నీవే, నాకేమీ లేదు, నువ్వే ఉన్నావు అన్న భావనతో ఎవరైతే చింతన చేస్తూ భగవంతుని సన్నిధిలో ఉంటారో, భగవంతుని ధ్యానంలో ఉంటారో, భగవంతుని చింతనలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి లోటు రాదు. వాళ్ళు సర్వజ్ఞులు, వాళ్ళు జ్ఞానులు. ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం అంటే అహంకారంతో దాంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ అజ్ఞానానికి ఎక్కువగా ఉంటారు. మీకు జ్ఞానం కావాలి అంటే ఆ భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆ భగవంతుని విభూతులను తెలుసుకుంటూ, ఆయన తాలూకా గుణాలను తెలుసుకుంటూ, ఆయన తాలూకా లీలలు తెలుసుకుంటూ, ఆయన్ని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ ఉన్నట్టయితే తప్పగా అక్కడికి మనం వెళ్ళగలం. కానీ ఏమీ లేకుండా అది మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించి శాస్త్రాల్లో ఉన్నది ఎవరు అదేం లేదు అంటే నీకు భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు. నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ఉపయోగకరంగా నువ్వు చేసుకో, చాలా ఉపయోగపడాలి. ఉపయోగకరంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసినట్టయితే అప్పుడు భగవద్ ధ్యానం నీకు దొరుకుతుంది అన్న భావనతో మనకి ఈరోజు మనం 37, 38, 39 ఈ 3 శ్లోకాలను నేర్చుకున్నాం. మనం ఎప్పుడూ ఆ భగవంతుని ధ్యానంలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం ఉందాం. సాయిరామ్.